అట్లీ గారు అండ్ బన్నీ గారి సినిమా. ఇప్పుడు ఫస్ట్ టైం అసోసియేటింగ్ విత్ అట్లీ, అది ఆ కాంబినేషన్ నాకు చాలా హ్యాపీ. దీనికంటే ఒక 100 times బెస్ట్గా ఉంటుంది, అది కన్ఫామ్గా చెప్పొచ్చు. అంటే ఎన్టీఆర్ గారు దేని స్పెషల్ అసోసియేషన్? నాకు ఒక స్పెషల్ కనెక్ట్ ఉంది, ఎందుకంటే ఈ యాక్షన్ కొరియోగ్రఫీ విషయంలో ఫైట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఆయన? మ్యాక్సిమం వన్ టేక్. మీరు పనిచేసిన సినిమాకి సంబంధించి ఒక స్టార్కి అవార్డు వచ్చింది అన్నప్పుడు ఎలా మీకు ఎలా అనిపిస్తుంది? విజయ్ సేతుపతి గారి అబ్బాయిని పరిచయం చేశారు. ఆ ఏజ్ పిల్లర్ ఉన్నారు కదా, ఆయన కోసం ఒక ఇంపార్టెన్స్ ఉంది. విజయ్ సేతుపతి గారి అబ్బాయిని సూర్య సేతుపతిని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? పిక్చర్ చూస్తే మీకు అందుకు అర్థం. మరి అంటే ఫస్ట్ సినిమా కదా సూర్యకి కూడా. ఆయన మాత్రం కాదు, ఈ పిక్చర్లో సూర్య మాత్రం లాంచ్ కాదు, ఇంకా ఒక 25 అబ్బాయిలు ఉన్నారు. ఏంటి అంటే ఇంత స్ట్రైన్ ఎందుకు తీసుకున్నారు? లాస్ట్ 32 years ఇండస్ట్రీ ఉంటాను. 32 years. 32 years అలా ఫాదర్ కూడా యాక్షన్ డైరెక్టర్. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం ఫినిక్స్ అనే ఒక సినిమా థియేటర్స్లో ఉందన్నమాట. మన ప్రముఖ దిగ్గజ నటుడు అని చెప్పుకోవచ్చు విజయ్ సేతుపతి గారు. వాళ్ళ అబ్బాయి సూర్య సేతుపతి ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. సో ఆయన పరిచయం చేసిన మరెవరో కాదు, మనందరికీ చాలా సినిమాల్లో ఫైట్స్ ద్వారా సుపరిచితుడైన అనిల్ అరసు మాస్టర్. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే మాస్టర్. నమస్తే. మీ పేరు చూసినప్పుడు నాకు ఎప్పుడో ఒక డౌట్ వస్తుంది. అనిల్ అరసు అని మాట్లాడతారు అందరూ పలికేటప్పుడు ప్రొనౌన్సియేషన్లో, బట్ ఏఎన్ఎల్ అరసు అని రాసి ఉంటుంది. వాట్ ఈస్ అనిల్ అరసు, వాట్ ఈస్ ఏఎన్ఎల్ అరసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అది ఏమి డిఫరెన్స్ ఏం లేదు. అనల్ అంటే ఫైర్ ఇన్ ద తమిళ్. సో వెన్ యూ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, ఐ వాంట్ టు కీప్ ఇట్, మేక్ ఇట్ షార్టర్. సో మీకు ANL, we can say action never lies. యాక్షన్ నెవర్ లైస్. ఓకే. సో యాక్షన్ మనకి పిక్చర్లో చూసినప్పుడు అందరికీ తెలుస్తుంది అది ఫేక్ యాక్షన్, బట్ వెన్ యూర్ డూయింగ్ ఇన్ అ రియల్ సెట్ ఇట్స్ ఆల్వేస్ రిస్కీ. యూ యూస్ టు సే ఇన్ తమిళ్, కరణం తప్పినాల్ మరణం. వెన్ యూ డూ దట్ మిస్టేక్ జరిగితే మరణం, డెత్ కన్ఫర్మ్. సో అదే మనకి. సో దట్స్ వై యాక్షన్ నెవర్ లైస్ అని. విజయ్ సేతుపతి గారి అబ్బాయిని పరిచయం చేశారు. అదంతా చూస్తే జూవెనల్ క్రిమినల్స్ వీళ్ళ మీద తీసుకున్నారు. అంటే అసలు ఈ స్టోరీ రాసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఇన్స్పిరేషన్ అయితే మనకి లాట్ ఆఫ్ పిక్చర్ మనం చూస్తున్నాం, లైక్ అంటే కమర్షియల్ పిక్చర్స్, పెద్ద పెద్ద యాక్షన్ ఫిల్మ్స్, స్కైఫో మీన్స్ లాట్ ఆఫ్ పిక్చర్ చూస్తున్నాము. ఆ ఏజ్ పిల్లర్ ఉన్నారు కదా, ఆయన కోసం ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతే ఛాన్స్ దొరకడం, లైక్ యంగ్ బాయ్స్కి శాతం డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్ రావడం చాలా టైం పడుతుంది కదా. సో ఆ ఏజ్ లోపల ఉన్న ఒక యంగ్స్టర్స్కి ఒక ఆపర్చునిటీ బి ఇవ్వాలి. సేమ్ టైం అది ఆయన టాలెంట్ బి, I want to show his talent also. Yes. So that's the reason I choose that age group. So ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎలా డ్రీమ్ ఉంటుంది, ఆ ఛాన్స్ దొరికితే ఏం చేస్తారు అని ఒక ఐడియా. సో దాని గురించి ఆ స్క్రిప్ట్ రాస్తాను. అయితే మరి విజయ్ సేతుపతి గారి అబ్బాయిని సూర్య సేతుపతిని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా స్పెసిఫిక్గా? లేకపోతే ఒక స్టార్ కిడ్ అనా, లేకపోతే ఏంటి, ఏం నచ్చింది మీకు ఆయన? అంటే కాదు, మీరు పిక్చర్ చూస్తే మీకు అందరికీ అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ నాకు చాలా ఇంపార్టెంట్. అండర్ 18 ఉంటుంది. ఇంకా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఏరియా ఉంది కదా, మన ఏరియాలో మన లైక్ వీ యూస్ టు సే లైక్ అవర్ నేచురల్ కలర్, అవర్ స్టేట్ కలర్ ఉంటుంది కదా, అది కూడా నా టోన్ కలర్ అనే మన్ ఇన్ మైందర్ లైక్ దట్ వి సే తమిళ్లో. సో అలాంటి ఒక కలర్ కావాలి నాకు, ఆ ఏజ్ గ్రూప్ ప్లస్ కలర్ టోనింగ్ ఉండాలి. సో అదే రీజన్ కాదు విజయ్ సేతుపతి అలా అంటే చాలా మంది ఉన్నారు, స్టార్ కిడ్స్ ఉన్నారు, బట్ స్టిల్ ఐ చూస్ ఐ మెట్ హిమ్ ఇన్ జవాన్ సెట్ ఓన్లీ. జవాన్ క్లైమాక్స్ చేసినప్పుడు షారూక్ ఖాన్ సార్ కి విజయ్ సేతుపతి దగ్గర ఫైట్, అప్పుడే అతను వస్తున్నారు. దట్ టైం స్క్రిప్ట్ ఆల్సో అయిపోయింది. అప్పుడు హీరో చూడడం అలా ఏం లేదు, జస్ట్ షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఆయన వచ్చి సేతుపతి సార్ ఇంట్రొడ్యూస్ చేశారు. అక్కడ క్లిక్ అయింది, అరే ఈజ్ లుక్ లైక్ మనకు కావాల్సిన ఉన్నారు. టైం తీసుకొని సేదు సార్ చెప్పాను, సార్ ఇలాంటి ఒక స్క్రిప్ట్ ఉంది మీరు అని. సార్ ఓకే చెప్పిన తర్వాత అంతే, అది ఏం చెప్పలేదు, మీరు కొడుకని ఏం చెప్పలేదు, నేను వెళ్ళిపోయాను. ఆయన కూడా సార్ చాలా బాగుంది సార్ అని చెప్పాను. లేటర్ పాయింట్ ఐ మెట్ హిమ్ ఇన్ సెట్, సేమ్ నెక్స్ట్ డే ఐ థింక్, సేమ్ జవాన్ నెక్స్ట్ డే చెప్పాను, సార్ అది స్క్రిప్ట్ ఎలా ఉంది? బాగుంది సార్, ఐ థింక్ మీరు కొడుకు కరెక్ట్గా ఉంటారని, మీ అబ్బాయి ఉంటారని ఐడియా ఉంది అని హీ సార్ ఇమీడియట్లీ. సార్ నేను కూడా ఆలోచించాను సార్, ఇంత సూపర్గా ఒక యాక్షన్ స్క్రిప్ట్ చెప్పి మా ఇంట్లో కూడా ఎలా ఒక అబ్బాయి ఉన్నారు, మాస్టర్ ఏమి చెప్పలేదే అని నేను కూడా ఆలోచించాను సార్. అండ్ హీ ఆల్సో సో హ్యాపీ. దెన్ ఓకే సార్, రెడీగా వాళ్ళు ప్రిపేర్డ్ గానే ఉన్నారు. ప్రిపేర్డ్ అంటే ఎవరిదైనా మంచి స్క్రిప్ట్ వచ్చి ఓకే
అంటే ప్రిపేర్డ్గా ఉన్నారు ఇప్పటికే ఉండదు. సో దెన్ అలానే అది జరిగింది. అది మరి అంటే ఫస్ట్ సినిమా కదా సూర్యకి కూడా. మరి ఇది చూస్తేనేమో చాలా అంటే ఫైట్స్ యాక్షన్ దానికి కష్టపడాలి, అది కాకుండా ఏంటంటే చాలా ఎమోషన్ బేస్డ్గా కూడా బ్లెండెడ్గా కూడా ఉంది కదా. మరి ఏమన్నా వర్క్ షాప్స్ చేశారా డైరెక్ట్? ఇది వర్క్ షాప్ కాదు, ఇది అలాగే బిగ్ ప్రాసెస్. బికాస్ మన పిక్చర్లో వచ్చి ఒక MMA అన్నారు, మిక్స్ మార్షల్ ఆర్ట్స్. సో అలాంటి ఒక బ్యాక్గ్రౌండే పిక్చర్. అండ్ న్యూ బాయ్ హీ వాజ్ సో ఫ్యాట్ దట్ టైమ్ యూనో. అప్పుడు స్టార్ట్ కి ముందు కొంచెం 100 కిట్ వెయిట్. దెన్ ఐ హైర్డ్ అ ట్రైనర్ కాల్డ్ షా ఫ్రమ్ ఇరాన్. ఇరాన్ నుంచి ఒక ట్రైనర్ తీసుకొచ్చి అడయార్ అనే ప్లేస్ ఉంది చెన్నైలో. సో ఒక ప్లేస్ తీసుకొని ఆల్మోస్ట్ 1 year 3 months 3 months ట్రైనింగ్ మాత్రం ఆయనకి టోన్ డౌన్ చేసి 65 kgకి తీసుకొచ్చి ఆ ఫుల్ MMA ఆయనకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి అలా ఒక పెద్ద ప్రాసెస్ పోయింది. ఇన్ బిట్వీన్లో సేమ్ అంత టైంలో ఆయనకి యాక్టింగ్ కూడా నేను ఒక వర్క్ షాప్ చూసి ఎలా మన సీన్స్ ఎలా ఉంటుంది అని అది కూడా ట్రైనింగ్ ఇస్తాను. ఎందుకంటే న్యూ బాయ్ కదా, మేబీ ఈ కెన్ కమ్ ఇంట్రెస్ట్ రావచ్చు, బట్ మనకి అన్ని యూనో మనకి కావాల్సినట్టుగా పర్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. యాక్షన్ చాలా ఎక్కువగా ఉంది. అంటే యాక్షన్ చేసినప్పుడు కొత్తవాడు కదా ఆయనకు, వీ హావ్ టు సేవ్ హిమ్ ఆల్సో. సో అందుకే ఆల్మోస్ట్ నియర్లీ 1.5 year వీ కెన్ సే. ఆ 1.5 yearలో 8 months ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి దెన్ ఆఫ్టర్ 6-7 months ఓన్లీ యాక్షన్, ఏమేమి యాక్షన్ పిక్చర్లో ఉందో అన్ని యాక్షన్ ఆయన ఉంది నేను ప్రీ రిహర్స్ చేసి ప్రీ షూట్ చేసి ఎడిట్ చేసి మనం పెట్టేసాం. సో ఆయన మాత్రం కాదు, ఈ పిక్చర్లో సూర్య మాత్రం లాంచ్ కాదు, ఇంకా ఒక 25 అబ్బాయిలు ఉన్నారు, కొత్త వాళ్ళు 25 న్యూ బాయ్స్ ఇంట్రొడ్యూస్. దాంట్లో వచ్చి ఒక ఏషియన్ ఛాంపియన్, MMAలో ఏషియన్లో ఛాంపియన్, గోల్డ్ మెడలిస్ట్ ఆయన కూడా ఉన్నారు ఆయన. సో అలాంటి వాళ్ళు ఒక 25 members ఉన్నారు. అందరికీ ప్రాక్టీస్ ఇచ్చి ఆ ఫుల్ యాక్షన్స్లో ప్రీ షూట్ చేసి ఎడిట్ చేసి పెట్టాను. అది ఏమైందంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. వెన్ ఐఎమ్ షూటింగ్ స్పాట్లో షూట్ చేసినప్పుడు అందరికీ తెలుసు ఇది ఏం యాక్షన్ అని. అన్ని కొత్త కుర్రవాళ్ళే కదా. సో ఎవ్రీవన్ ఇలానే జరిగింది. అయితే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే డైరెక్షన్ అనేది ఒక బాగా రెస్పాన్సిబిలిటీ ఉన్న క్రాఫ్ట్. బట్ మీరు చూసుకుంటే నాట్ ఓన్లీ డైరెక్షన్, టోటల్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ అంటే మీకు వైఫ్ పేరు వేశారు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ఇన్ని చేయాలంటే ఛాలెంజింగ్ కదా సార్. ఒక ఏంటి అంటే ఇంత స్ట్రెయిన్ ఎందుకు తీసుకున్నారు? ఇది స్ట్రెయిన్ కాదు, ఒక ప్యాషనే. లాస్ట్ 32 years ఇండస్ట్రీలో ఉంటాను. 32 years గా. మన ఫాదర్ కూడా యాక్షన్ డైరెక్టర్. హీ వాస్ వర్కింగ్ విత్ MG రామచంద్రన్, మన NTR సార్ లాగా అక్కడ అందరికి తెలుసు. సో MGR సార్ దగ్గర కూడానే ఉంటారు. he passed away actually. So he was also action director. So నాకు ఫాదర్ చూసి వచ్చాను కదా. సో ఈ పనిలో ఉంటున్నప్పుడు మన ఫాదర్ వచ్చి ఒక యాక్షన్ డైరెక్టర్గా ఒక చేశారు, నేను కూడా ఇప్పుడు యాక్షన్ డైరెక్టర్. దానికి పైకి ఒక ఏమైనా చేయాలి, ట్రై చేయాలి. బికాస్ అడలర్స్ అందరికీ తెలుసు అంటే ఈ యాక్షన్తో, ఇది లేకుండా నా ఫాదర్ లేకుండా అందరికీ తెలీదు. సో అలాంటి ఉంటున్నప్పుడు దీనికి పైగా సేమ్ ఇండస్ట్రీకు మనం ఏమైనా చేయాలి, ఒక న్యూ ట్రై చేయాలి అని అదే ఒక. అయితే మీరు ఆల్మోస్ట్ పీటర్ హెయిన్కి చాలా అసిస్ట్ చేశారు, తర్వాత డైరెక్ట్ మాస్టర్ అయ్యారు కదా? కాదు, ఫస్ట్ నేను పీటర్ అని ఒకే టైంలో జాయిన్ చేస్తాను, కొలీగ్స్ అండ్ వీ ట్రైన్ టుగెదర్. బీచ్లో ప్రాక్టీస్ చేసాను సేమ్ ఒకే టైంలో, జాయింట్ కూడా ఒకే టైంలో. దెన్ కనల్కండ మాస్టర్ ఉంటున్నప్పుడు ఎక్కడ క్లాస్ వర్క్ పీటర్కి వెళ్తే ఆయన నన్నే పిలుస్తారు. సో ఫ్రెండ్స్ కదా, సో అలానే ఉంటాను. దెన్ పీటర్ మాస్టర్ అప్పుడు కూడా నన్ను పిలిచారు. సో పీటర్తో వెళ్ళి ఫుల్గా పీటర్తో ఉంటాను, పీటర్ దగ్గరనే ఉంటాను 5-6 years. ఇక్కడ నుంచి నేను కూడా మాస్టర్ అయిపోయాను. అదే మన మాస్టర్ అంటే మాస్టర్ అయిపోయారు, పెద్ద సినిమాలు చేస్తున్నారు, బట్ నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలకి చేయడం కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తుంటుంది చూస్తూ ఉంటే? అంటే మీ ఫిల్మోగ్రఫీ అనేది పెరుగుతూ ఉంది, అకలైట్స్ అనేది అలా పెరుగుతూ వస్తుంది కదా, ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ జర్నీ అంతా చూస్తూ ఉంటే ఇది నాకు ఛాలెంజ్గా ఉంది. ఐఎమ్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్ ఎవ్రీ టైమ్ ఒక్కొక్క టైంలో. సో అది ఒక న్యూ ట్రై కదా. మనం ఒక 10 yearsగా ఒక పని చేస్తే ఇట్ లుక్స్ ఇట్ గోస్ ఇన్ మొనోటనస్ మనకి, అప్పుడు మనకి విల్ థింక్ వాట్ టు డూ నెక్స్ట్. సో అలాంటి ఒక ట్రై అయ్యేదాన్ని. ఐ ఫీల్ హ్యాపీ, ఐఎమ్ ట్రైయింగ్ న్యూ థింగ్స్.
అంటే మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే తమిళ్లో చాలా సినిమాలు, హిందీ అన్ని లాంగ్వేజెస్ చేస్తారు ఆల్ ఓవర్ ద ఇండియా. బట్ కాకపోతే ఏంటంటే ఎక్కువ తెలుగులో సినిమాలు ఎక్కువ ఎన్టీఆర్ గారితో ఉంటుంది. అంటే ఎన్టీఆర్ గారితో ఏం స్పెషల్ అసోసియేషన్ ఏంటి? ప్రతి సినిమా ఆల్మోస్ట్ జనతా గారే, జైలవకు కరెక్ట్ అంటే అన్ని హీరోలు చేస్తున్నాను మాక్సిమం, అన్ని కాదు ఇంకా మాక్సిమం. ప్రభాస్ గారిది మిర్చి వచ్చి, శ్రీమంతుడు, జనతా గారి అన్ని చేశాను. చిరంజీవి సార్ కూడా గాడ్ ఫాదర్ చేశాను. బట్ ఎన్టీఆర్ సార్ కూడా వచ్చి నాకు ఒక స్పెషల్ కనెక్ట్ ఉంది. ఎందుకంటే వెన్ ఐ వాజ్ ఫైటర్, స్టంట్ అసిస్టెంట్, స్టంట్ శివ గారి దగ్గర, అప్పుడు ఆది అని ఒక పిక్చర్ చేశాను, వినాయక్ గారు. సో అప్పటి నుంచి ఎన్టీఆర్ సార్ తెలుసు, ఆయన తెలుసు, పరిచయం. సో అది కంటిన్యూస్ గా 1-2 పిక్చర్స్ కూడా చేశాను. బట్ ఆ రిలేషన్షిప్ అక్కడ నుంచి ఉంది. సో అది మేబీ అది కూడా రీజన్ గా ఉండొచ్చు, పర్సనల్ కనెక్ట్ ఉంటుంది. అంటే పర్సనల్ కనెక్ట్ ఏదైనా ఉంటే తప్ప ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది స్టంట్ మాస్టర్స్ ఉంటారు, చాలా మంది స్టంట్ అసిస్టెంట్స్ పరిచయం అవుతూ ఉంటారు. బట్ కాకపోతే ఏదో ఒక చిన్న నచ్చి ఉండొచ్చు కదా మీలో. ఎప్పుడన్నా వచ్చింది ఆ డిస్కషన్ పలానా ఇలా మాట్లాడినప్పుడు ఏమన్నా? అది అలా ఏమి అంత డిస్కషన్ రాలేదు. బట్ స్టిల్ లైక్ వెన్ వీఆర్ వర్కింగ్ వీ యూస్ టు కాల్ ఫైటర్స్ ఉంటారు, కానీ కంపోజింగ్ అసిస్టెంట్స్ ఉన్నారు. మన మాస్టర్ కి నెక్స్ట్ ఉంటారు, ఆయన అసిస్టెంట్స్ కాదు, కంపోజింగ్ వాళ్ళే అని చేసి ఫస్ట్ ట్రయల్ ఆయనతో చేస్తారు. సో అలా చేస్తున్నప్పుడు ఆయనకి చాలా నచ్చింది నా స్టైల్, స్పీడ్. అది ఆయన నాకున్న స్పీడ్, బట్ స్టిల్ ఆయనకి నాకు నచ్చింది. సో అలానే అన్ని హీరోస్ విజయ్ సార్ తమిళ్లో చెప్పొచ్చు, సూర్య గారు చెప్పొచ్చు, అందరికీ అది నా స్పీడ్, స్టైల్ అనేది బాగా అదే ఒక అందరికీ ఒక మైండ్ లో వస్తుంది, ఈయన వస్తారు ఫ్యూచర్ లో చేస్తారు అని. ఈ యాక్షన్ కొరియోగ్రఫీ విషయంలో ఫైట్స్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఆయన? సేమ్ వన్ టేక్ ఓన్లీ. అంటే ఫైట్స్ లో కూడా ఏమైనా షార్ట్ మాక్సిమం వన్ టేక్ ఓన్లీ. ఆయన టైం జాదా ఎక్కువగా టైం తీసుకోరు. He won't take too much time. He observes and he walk through once and he do it. Ante. It's very memory and catching senses too high. What to gain చేశారు సార్? What to climax మొత్తం Hrithik Roshan and అవును తారక్ గారు. Everyone in Telugu, in Hindi industry, we know lot of actors are there. Yes. Hrithik Roshan also such a big star. Yes. But there also everyone admired him. ఆయన చూసి అందరూ ఆశ్చర్యపట్టిపోయారు. అన్ని ఫాలోయింగ్స్ ఆయనే చేస్తారు, కేబుల్ షాట్ లో ఆయనే చేస్తారు. అది కూడా చాలా వెరీ హ్యాపీ వర్కింగ్ దేర్. మీరు పనిచేసిన సినిమాకి సంబంధించి ఒక స్టార్ కి అవార్డు వచ్చింది అన్నప్పుడు ఎలా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ, అందరికీ చాలా హ్యాపీ. షారుఖ్ సార్ ఫస్ట్ టైం గెటింగ్ నేషనల్ అవార్డ్, ఐ థింక్ జవాన్ త్రూ. సో అది ఒక పెద్ద హ్యాపీ. ప్యారల్ గా ఇంకొక హ్యాపీగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. టారస్ అని ఒక అవార్డు ఉంది, ఆస్కర్ అవార్డు ఉంది కదా. ఆస్కర్ లో యాక్షన్ కేటగిరీ లేదు, యాక్షన్ కి కేటగిరీ లేదు. దాన్ని బట్టి ఎంటైర్ యాక్షన్ ఫెటర్నిటీ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఆయన అందరూ కలిసి టారస్ అని ఒక అవార్డు ఎవ్రీ ఇయర్ ఈవెంట్ జరుగుతుంది. ఆ అవార్డు వచ్చి అన్ని ఫైటర్స్ కు, ఫైట్ మాస్టర్స్ కు అది వచ్చి ఒక ఆస్కర్ లాగా. సో ఆ ఆస్కర్ నామినీలు, ఆ టారస్ నామినీలు జవాన్ పిక్చర్ నామినీ అయింది. I went Los Angeles. I was participated there. I'm so happy and so proud I was stayed there because we are the last finalist. Only 4 final pictures. And overall category ఉంటుంది. నార్మల్గా ఒక కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు మనకి పిక్చర్లో ఇప్పుడు బెస్ట్ యాక్టర్, కామెడియన్, ఫైట్, డాన్స్ అలా ఉంటుందో, యాక్షన్లో అక్కడ అన్ని వెరైటీ యాక్షన్స్ ఉంటుంది. హై ఫాల్, కేబుల్ ఫాల్, బైక్ ఫాల్, కార్ అని అన్ని అలా ఉంటుంది. మొత్తం యాక్షన్ ఉంటుంది. దాంట్లో వచ్చి ఒక టాప్ కేటగిరీ ఉంటుంది కాల్డ్ ఓవరాల్ కేటగిరీ. ఆ ఓవరాల్ కేటగిరీలో మన జవాన్ ఫైనలిస్ట్ అయింది. లైక్ జాన్ విక్ 4 అండ్ మిషన్ ఇంపాసిబుల్ అండ్ జవాన్. సో దానిలో వచ్చి మన అది చాలా హ్యాపీ. అది అంతే కదా సార్, టాప్ 3 అంటే వరల్డ్ వైడ్ మొత్తం నుంచి మన ఒక సినిమాకి రికగ్నైజేషన్ అనేది ఇండియన్ ఫిల్మ్. సార్ అంటే జననాయకన్ కూడా కంప్లీట్ చేసినట్టున్నారు కదా, వెయిటింగ్ ఫర్ సంక్రాంతి కదా. సో మరి అది ఇక్కడేమో భగవంత్ కేసరి, సో అక్కడ ఎలా ఉండేది? చాలా బాగుంది. అక్కడ కూడా ఆ పాయింట్ తీసుకుని మొత్తం చేశారు. ఆ పాయింట్ తీసుకున్నారు, కావాలన్న పాయింట్ తీసుకున్నారు, కొంచెం చేంజ్ చేసి కూడా రైటింగ్ ఉంది అక్కడ. మరి మీకు ఛాలెంజింగ్, ఎందుకంటే రీమేక్ సినిమా అన్నప్పుడు కథ అదంతా కూడా వాళ్ళు ఎలా మార్చుకుంటారు అదంతా పక్కన పెడితే ఏంటంటే యాక్షన్ ఖచ్చితంగా ఒకేలా ఉండకూడదు. అక్కడ ఫైట్ ఇక్కడ ఫైట్ ఉంటుంది, బట్ ఒకేలా ఉండకూడదు. ఏమంటే ఏంటంటే కాపీ కొట్టారు లేకపోతే యాజ్ డి చేశారు అంటారు కదా. మరి
చేంజెస్ ఏమైనా చేశారా? విజయ్ గారు ఏమన్నారు ఫైనల్ మాక్సిమం ఫైనల్ చేశాను. అది నాకు వచ్చి ఒక స్మాల్, నేను కొంచెం గిఫ్టెడ్ దానితో. ఎందుకంటే ఇక్కడ మన విక్రమార్కుడు ఉంది కదా, అదే నా ఫస్ట్ ఫిల్మ్ హిందీలో, రౌడీ రాథోర్, అక్షయ్ కుమార్ సార్, ప్రభుదేవా సార్ డైరెక్టర్. అలానే ఒక 4-5 పిక్చర్స్ నేను రీమేక్ కూడా చేశాను. శౌర్యం కూడా అక్కడ విడి విశాల్ది. ఇది వచ్చి మనకి విజయ్ సార్ కి లాస్ట్ పిక్చర్ అని అనౌన్స్ చేశారు ఆల్రెడీ. భగవాన్ కేసరి మన బాలయ్య గారు గురించి అందరికి తెలుసు, అది చాలా హిట్ అయిన పిక్చర్, నేషనల్ అవార్డు విన్నింగ్. సో అలాంటి ఒక పిక్చర్ అక్కడ విజయ్ సార్ కి లాస్ట్ పిక్చర్. అది చాలా ఇట్ వాస్ సో డిఫికల్ట్ ఫర్ అస్ టు మేడ్ ద ఫిల్మ్. we did our best actually. And యాక్చువల్లో లాట్ ఆఫ్ చేంజెస్ ఉంది. అది ఎప్పుడు నేను రీమేక్ చేసినప్పుడు డైరెక్టర్తో ఒక రిక్వెస్ట్ మాట పెడతాను, రీమేక్ ఓకే, వీ డోంట్ వాంట్ టు కాపీ ఎంటైర్ థింగ్, వీ టేక్ దట్ కోర్ పాయింట్స్. అండ్ ఒక్కొక్క పిక్చర్ లో ఒక యాక్షన్ మంచి షార్ట్స్ ఉంటుంది, సో వీ షుడ్ నాట్ లూజ్ దట్. అది తీసుకుంటాము. ఎందుకంటే రౌడీ రాథోర్లో పైకి నుంచి వస్తారు కదా విక్రమ, అదే 2 హీరోలు మీటింగ్ పాయింట్, అలాంటి కోర్ పాయింట్ వీ షుడ్ నాట్ మిస్. అది తీసుకుంటాము. రెస్ట్ యాక్షన్స్ లో మన ఒక స్టైల్, వీ హావ్ టు డూ సంథింగ్ న్యూ. అలానే ట్రై చేసాము, ఇది కూడా అలానే ట్రై చేసాము. మరి విజయ్ గారు ఏమన్నారు చూసుకున్న తర్వాత లాస్ట్ ఫిల్మ్ అన్న? చాలా హ్యాపీ అని. సో ఆల్ ఎక్సైటెడ్, వెయిటింగ్ ఫర్ పొంగల్ రిలీజ్. అయితే సార్ ఇప్పుడు అందరూ వరల్డ్ అందరూ మాట్లాడుకుంటున్న ఇంకొక టాపిక్ ఏంటంటే AA22, అట్లీ గారు అండ్ బన్నీ గారి సినిమా. వరల్డ్ అని ఎందుకు మాట్లాడుకుంటున్నారని అన్నానంటే, ఆల్రెడీ ఇట్స్ అంటే మనకి ఒకప్పుడు రీజనల్ ఫిల్మ్స్, ఆ తర్వాత ఇండియన్ ఫిల్మ్స్, ఇప్పుడు పాన్ ఇండియా కూడా అయిపోయింది, పాన్ వరల్డ్కి వెళ్ళిపోయాం, గ్లోబల్ ఫిల్మ్స్ అంటున్నాం యాక్చువల్గా. సో అది రీసెంట్గా గ్లోబల్కి వేరే మార్కెటింగ్ ఏజెన్సీతో టైఅప్ అయ్యారు కాబట్టి, సో ఇట్స్ ఏ గ్లోబల్ ఫిల్మ్, సో ఇట్స్ మచ్ అవైటెడ్, వన్ ఆఫ్ ద మచ్ అవైటెడ్ ఫిల్మ్స్. సో మరి దానికి అసోసియేట్ అయ్యారు మాస్టర్ కింద. సో ఎలా జరుగుతున్నాయి, నేను లీక్ చేయమని అడగట్లేదు కానీ, బట్ ఎలా జరుగుతున్నాయి ఏంటి బన్నీ గారితో మీటింగ్? ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది. ఇట్స్ డెఫినెట్లీ ట్రీట్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్, ద ఎంటైర్ వరల్డ్ యాక్చువల్లీ. అలానే జరుగుతుంది. అండ్ వి ఆల్ ఆర్ సో హ్యాపీ. ఆల్వేస్ బన్నీ గారితో ఇంకా పని చేయట్లేదు, బట్ 1-2 పిక్చర్ వచ్చింది, టైం కుదరలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం అసోసియేటింగ్ విత్ అట్లీ, అది ఆ కాంబినేషన్ నాకు చాలా హ్యాపీ. అండ్ సన్ పిక్చర్స్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీడింగ్ ప్రొడ్యూసర్స్. సో కలిసి ఇప్పుడు జరుగుతుంది. ఈగర్లీ వెయిటింగ్ టు షూట్. షూటింగ్ జరుగుతుంది. స్టిల్ మనకి ఒక్కొక్క సీక్వెన్స్ తెలుసు కదా, ఎంత ఇంపార్టెంట్, ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుందో. అది అన్ని ప్రిపరేషన్ పోతుంది. అండ్ మరి బన్నీ గారిని కలిసి మాట్లాడారా? మీటింగ్ అన్ని జరుగుతుంది. మన రిహర్సల్స్ లో అన్ని పోతుంది కదా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని కొత్తగా కలిసినప్పుడు, ఇప్పుడు నేను కలిసాను అనుకోండి, మీ వేవ్ లెంగ్త్ ఒకటి ఉంటుంది, మన ఇద్దరితో కరెక్ట్ గా ఉంటేనే అది అనేది నెక్స్ట్ అన్నిటిలో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం చేసే ఇంటర్వ్యూ కావచ్చు, బయట చేసే సినిమాలు ఏదైనా కూడా. సో మరి మీకు బన్నీ గారికి ఆ వేవ్ లెంగ్త్ ఎలా సెట్ అయింది, ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి? ఎందుకంటే హీ ఈజ్ ఆల్సో నేషనల్ అవార్డు విన్నర్. ఎందుకు నేషనల్ అవార్డు మీ చుట్టూ తిరుగుతుంది? యాక్చువల్లీ ఫస్ట్ టైం మీటింగ్ బన్నీ సార్, బాంబేలో మీట్ చేసాము. సో ఈజ్ సో డౌన్ టు ఎర్త్, సో హంబుల్ గా. ఐ మీన్ పిక్చర్లు కూడా అలానే ఉంటారు, సో క్యాషువల్ గా. స్ట్రైట్ అవే కూడా ఆల్సో అలానే అంతే. సో అది చూసినప్పుడే వైబ్ వస్తుంది కదా. ఐ సా లాట్ ఆఫ్ ఫిల్మ్స్, ఈవెన్ పుష్ప ముందు కూడా చాలా పిక్చర్స్ చూసాను. సో వైబ్రెంట్ పర్సన్, లైక్ ద వే వి మేట్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఎవరికన్నా ఇప్పుడు ఒకళ్ళకి ఒక సరైన ఆయుధం, ఇప్పుడు వేటకి వెళ్ళేటప్పుడు ఏంటంటే సరైన ఆయుధం దొరికింది అనుకోండి, మన వేట కూడా ఆ రేంజ్ లో ఉంటది. ఇప్పుడు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ సరైన ఆయుధం ఏంటంటే వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్, మనకు వచ్చే హీరోస్ ఫిట్నెస్ లెవెల్స్ కానీ, వాళ్ళకున్న ఆరా కానీ, వాళ్ళు బిహేవ్ చేసే ఇదంతా ఉంటది కదా. సో మరి బన్నీ గారి విషయంలో మీకు అంటే, ఇప్పుడు ఆయన మన పుష్పరాజు చూసాం యాక్చువల్గా, సగం వర్క్ అంతా కూడా ఏంటంటే ఆయన బాడీ లాంగ్వేజ్ వాటి మీదే అసలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు కదా. సో మరి దీంట్లో ఎలా మౌల్డ్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది చెప్పండి. చాలా నేను ఐ కాంట్ రివీల్ టూ మచ్, బట్ స్టిల్ ఇట్స్ డెఫినెట్లీ వాట్ ఎవర్ మనకి ఇప్పుడు బన్నీ గారు ఏమేమి చూసామో దీనికంటే ఒక 100 times బెస్ట్ గా ఉంటది, అది కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. అండ్ ఆల్సో అట్లీ ఈజ్ దేర్. అట్లీ మనకి తెలుసు, ఆయన కూడా ఒక எப்படி சொல்றது, what to say, like he's a big visionary director. Yes. And this film is also like lot of futuristic, lot of vision ga or different attempt ఇది. Yes. సో అలా ఉంటున్నప్పుడు అల్లు అర్జున్ గారు అట్లీ
అనదాస్ అన్ని ఏ వస్తుంది. సో ఇప్పటి వరకు AA22 A6 అంటున్నారు, మీరు కూడా చెప్తే ఆ నెంబర్ కూడా కలిపేస్తారు. సో అన్ని కలిసి ఒక వస్తుంది కదా, అది ఇట్స్ ఆల్వేస్ ట్రీట్. పెడదాం సార్ మనం AA ఫర్ AA అని పెడదాం, అనల్ అర్సు ఫర్ అల్లు అర్జున్. పేరు కూడా ఏదో స్టార్ట్ అవుతాయేమో చూద్దాం సినిమాకి. పేరేమన్నా అనుకున్నారా? అంటే మాకు రివీల్ చేయద్దు, మీరు అనుకున్నారా? అనుకోలేదు, ఇంకేం జరగలేదు, జరుగుతుంది, వర్క్ అయితే జరుగుతుంది, వస్తుంది, అది స్పెషల్ అనౌన్స్మెంట్. ఎస్ సార్, అంటే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. కాబట్టి అదొక బిగ్ ఈవెంట్ లో జరిగితేనే మనకి ఆ కిక్ అనేది ఇది అవుతుంది. సార్ అయితే కమింగ్ టు దీని మీరు ఫీనిక్స్ విషయానికి వస్తే, మాకు ఇదివరకు ఒకసారి అనౌన్స్మెంట్ వచ్చింది, మీరు అందరూ వచ్చి ప్రమోషన్స్ ఇస్తారు, అంతా అయింది, బట్ కాకపోతే లేట్ అయినట్టుంది కదా కొంచెం రావడం, ఏమన్నా రీజన్? కాదు, మనకి ఆయనకు రిలీజింగ్ పార్ట్నర్కి అదా లాట్ ఆఫ్ పిక్చర్ దే, మనకి లైనప్ లో ఉంటది కదా, మనకి కూడా ఒక సెన్సార్లు చేయాలి అన్నీ పోతుంది. సో దానికోసమే కొంచెం పుష్ అయింది. బట్ అంటే ఇప్పుడు తమిళ్లో వచ్చిన రెస్పాన్స్ అనేది ఇక్కడ ప్లస్ అవుతుంది కదా ఖచ్చితంగా. డెఫినెట్ గా. ఎస్ సార్, మన నెక్స్ట్ లైనప్ ఎలా ఉండబోతుంది? మీరు అంటే యాజ్ ఎ డైరెక్టర్ కింద ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు, ఎలాంటి లైనప్ తో రాబోతున్నారు? లైనప్ ఇప్పుడు ఒక 3-4 టాక్స్ పోతుంది. ఓకే, రెడీగా ఉన్నాయి ఆల్రెడీ? రెడీ అంటే మాట్లాడుతున్నారు. లెట్స్ సీ వాట్స్ కమ్స్ నెక్స్ట్. నెక్స్ట్ కూడా మీరే ప్రొడ్యూసరా లేకపోతే ప్రొడ్యూసర్స్ ఉన్నారా? అది డిపెండ్స్. ప్రొడక్షన్ ఇప్పుడు ఐడియా లేదు ఈ పిక్చర్ కి, ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్ తో వస్తున్నారు, యాక్టర్స్ అలానే వస్తుంది. ఇఫ్ దట్ కమ్స్ I'll do that way. Production maybe I'll do future. మొత్తానికి అయితే ఓ పక్క ప్రొడ్యూసర్గా ఉంటున్నారు, ఓ పక్కన డైరెక్టర్గా, అన్ని అంటే మొత్తం అంటే మనం సినిమాల్లో చాలా సంపాదించుకుంటాం, బట్ సినిమాల్లో సంపాదించుకుని వెళ్ళిపోవడం కాదు, మనకున్న ప్యాషన్తో దానికే తిరిగి ఇవ్వాలి, దాంట్లోనే మనం అంటే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలని మీ ఆలోచన అయితే మాత్రం చాలా అంటే చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది వినడానికి. అదే ఐడియా, బేసిక్ ఐడియా అదే. ఈ సినిమాలే మనం ఇంత పెద్ద పర్సన్ అయ్యాను, తీసుకొచ్చారు, డబ్బు వచ్చింది అన్ని. సో వీ హావ్ టు డూ సంథింగ్ బ్యాక్ టు ద సేమ్ ఫెటర్నిటీ, like that's why I became a producer also, and I would like to thank in this special event occasion my wife Rajalakshmi. She was a producer. నాకు ఏమి ఇబ్బంది, ఏమి టెన్షన్ లేకుండా she handled everything very nicely. So వరలక్ష్మి గారు ఉన్నారు, అందరూ everyone supported very well, because the new కొత్త ఒక బాయ్ పిక్చర్ లేకుండా అలా ట్రీట్ చేయకుండా దే యూనో మీ విజన్ అంటే డైరెక్టర్ విజన్ ని సపోర్ట్ చేస్తూ వచ్చి ఫుల్ కరెక్ట్ అలా సపోర్ట్ చేశాను. సో ఐ వుడ్ లైక్ టు థాంక్ ఆల్ ది యాక్టర్స్ ఆల్సో. అంటే మన అటెంప్ట్ అనేది హానెస్ట్ గా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిదీ అంటే యాక్టర్స్ దగ్గర నుంచి చుట్టూ ఉన్న నేచర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. సో మీ విషయంలో అదే, మీ ఫీనిక్స్ విషయంలో అదే పాజిటివిటీ అనేది సరౌండ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ ఇక్కడ బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం నెక్స్ట్ సినిమాలు కూడా ఇంత మంచి బ్లాక్ బస్టర్స్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.